గత ప్రభుత్వం పట్టణ ప్రాంత నిరుపేదల ఇంటి నివాస స్థలాల మంజూరు క్రమంలో ప్రతి పేదవానికి 1 సెంటు మాత్రమే ఇంటి స్థలం ఇచ్చినందువల్ల అది ఏమాత్రం సరిపోదు కాబట్టి నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సెంట్లు స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంగరవారిపల్లిలో కొండ కింద నిర్మిస్తున్న ప్రభుత్వ వసతి గృహాలను సిపిఐ రామకృష్ణ తిరుపతి జిల్లా సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణంలో పూర్తి వైఫల్యం చెందాయని, అనేక రకాల అవకతవకలకు నాటి ప్రభుత్వం పాల్పడిందని, ఆ క్రమంలోనే ఇప్పటికీ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా లబ్ధిదారులకు ఇల్లు రాకుండా పోయిందని ఆయన విమర్శించారు. నేడే అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు 1 సెంటు సరిపోదని, అధికారంలోకి వస్తే 2 సెంట్లు మంజూరు చేస్తామని, అలాగే ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రుణం మంజూరు చేస్తామని చెప్పారని, అయినా నేటి ధరలకు అనుగుణంగా ఇస్తామన్న 4 లక్షల రూపాయలు కూడా సరిపోనందువల్ల కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు తప్పనిసరి పరిస్థితుల్లో పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని నిరుపేద పేదలందరికీ సుమారు 26,000 పైచిలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ ఇంటి నిర్మాణం పూర్తి లోపభూయిష్టంగా ఉన్నందున ఈ ఇల్లు ఎక్కువ కాలం మన్నవని, అందుకోసమే ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిసి సమస్యలు విన్నవించడం జరుగుతుందని, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం మంజూరు అయ్యే వరకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కాలనీ సందర్శనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, రాధాకృష్ణ, సిహెచ్ ప్రభాకర్, తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి ఏదైతే వారికి ఇంటి నిర్మాణం చేపడతా ఉన్నారో అది శాశ్వతంగా భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగే పద్ధతిలో ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి పేదవానికి కూడా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాము, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇవాళ అధికారాన్ని చేపట్టారు. కానీ ఇక్కడ తిరుపతి నగరంలో చూస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే 24,000 ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఏ ఒక్క ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. వారికి పోవడానికి సరిగా రోడ్లే లేదు, తర్వాత ఇతరేతర సౌకర్యాలు కల్పించలేదు. పైగా ఒకే సెంట్లో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో ఏమాత్రం కూడా వారి పెరుగుదల ఉండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం, మంత్రి పార్థసారథి గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఈ ఇళ్ల నిర్మాణం అంతా కూడా నాసిరకంగా జరిగింది కాబట్టి వీటిపైన సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఇటీవలనే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం. వారందరికి కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మంత్రి గారి దృష్టికి తెచ్చి తిరుపతి నగరంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ వారికి అండగా ఉంటుందని మనం